నమస్తే, మీరు చూస్తున్నారు న్యూస్ ఆన్ ఫేస్. వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా లేకుండా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని నేతలకు సూచించారు. ఎంపీ క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రులు, పార్టీ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. మంత్రులందరికీ ప్రత్యేక బాధ్యతలు అప్పగించి ఇంటింటికి తిరిగి ప్రచారం చేయాలని ఆదేశించారు. ప్రజలకు ప్రభుత్వ పథకాలు వివరించాలని, ప్రతిపక్ష దుష్ప్రచారాలకు సమాధానం ఇవ్వాలని సీఎం స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ పబ్లిక్ పల్స్, గులాబీదే గెలుపు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై వెలువడిన అన్ని సర్వేలలోనూ బీఆర్ఎస్ దే ఆధిపత్యం. కేకే స్ట్రాటజీస్, చాణక్య, కోడ్మో, బిలియన్ కనెక్ట్ తదితర సర్వేలు అన్ని బీఆర్ఎస్ కే జై కొట్టాయి. కేకే స్ట్రాటజీస్ ప్రకారం బీఆర్ఎస్ కు 55% మద్దతు, ఐఐటిఎన్ల సర్వే ప్రకారం 46.5%, ఓటా మీడియా హౌస్ ప్రకారం 48% ఓట్లు గులాబీ ఖాతాలోకి వెళ్తున్నట్లు అంచనా. జూబ్లీహిల్స్ ఓటర్లు స్పష్టంగా చెబుతున్నారు, 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన కంటే 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రగతి బాగుంది అని. మొత్తానికి అన్ని సర్వేలు చెబుతున్న మాట ఒక్కటే, కారు జెట్ స్పీడ్లో దూసుకుపోతుంది. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో విద్యా మరియు ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కు ఘనస్వాగతం లభించింది. ఒంగోలు వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరి స్వాగతం పలికారు. టంగుటూరు టోల్గేట్ వద్ద ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం జరిగింది. కందుకూరు నియోజకవర్గం తెట్టు వద్ద ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో భారీగా ప్రజలు, పార్టీ శ్రేణులు తరలివచ్చారు. జై తెలుగుదేశం నినాదాలతో, గజమాలతో, పూలగుచ్చాలతో మంత్రి లోకేష్ ను ఆహ్వానించారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తూ అందరినీ ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేష్ ఫోటోలు దిగుతూ ముందుకు సాగారు. నెల్లూరు జిల్లా కావలిలోని దగదర్తిలో దివంగత మాలేపాటి సుబ్బనాయుడు కుటుంబాన్ని పరామర్శించనున్నారు లోకేష్. మనుషులను చంపే అలవాటు బాబుది అని పేర్ని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పరామర్శలకు వెళ్తే వెళ్లారు, ఎవరిని చంపకుండా రా జగన్ అంటూ మంత్రి నారా లోకేష్ చేసిన కామెంట్స్ పై వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. మనుషులను చంపే అలవాటు మీ నాన్నది, నీది అని మండిపడ్డారు. కందుకూరులో ఓట్లు అడుక్కోవడానికి వెళ్లి 7-8 మందిని పొట్టన పెట్టుకున్న చరిత్ర చంద్రబాబుదని గుర్తు చేశారు. గుంటూరులో మీ వల్ల తొక్కిసలాట జరిగి 7 చనిపోలేదా అని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా మహిళా పథకాల భారం 1.68 లక్షల కోట్లు. మహిళల కోసం రాష్ట్రాలు అమలు చేస్తున్న నగదు బదిలీ పథకాలు ఇప్పుడు ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ఒత్తిడిని పెంచుతున్నాయి. పిఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ నివేదిక ప్రకారం 3 సంవత్సరాల క్రితం కేవలం 2 రాష్ట్రాల్లో మాత్రమే ఉన్న ఈ పథకాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలకు విస్తరించాయి. ప్రస్తుత బడ్జెట్లో ఈ రాష్ట్రాలు మొత్తం 1.68 లక్షల కోట్లు కేటాయించాయి. ఈ పథకాలను అమలు చేస్తున్న 6 రాష్ట్రాలు ఇప్పటికే రెవెన్యూ లోటులోకి జారిపోయాయి. కొన్ని మిగులు ఆదాయం ఉన్న రాష్ట్రాలు సైతం ఇప్పుడు లోటు బడ్జెట్ వైపు దూసుకుపోతున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం సంక్షేమం పేరుతో ఇస్తున్న ఈ ఉచిత నగదు పథకాలు భవిష్యత్తులో రాష్ట్రాల ఆర్థిక క్రమశిక్షణను దెబ్బతీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. నా తండ్రి కాలంలో ప్రజలకు భయం లేదు, ప్రియాంక గాంధీ వ్యాఖ్యలు. బీహార్ ఎన్నికల ప్రచారంలో ప్రియాంక గాంధీ మాట్లాడుతూ తన తండ్రి రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ప్రజలందరికీ ఆయన అందుబాటులో ఉండేవారని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో అమేథీలో ఒక మహిళ నా తండ్రిని నిలదీసింది. కుళాయి ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చి ఇంకా చేయలేదని ప్రశ్నించింది. దేశ ప్రధానిని ఎదుర్కొని అలా మాట్లాడే ధైర్యం ఆ రోజుల్లో మహిళలకు ఉండేది అని చెప్పారు. కానీ ఈ రోజు పరిస్థితి పూర్తిగా మారిందని, ప్రతి ఒక్కరూ భయపడాల్సి వస్తోందని ఆమె విమర్శించారు. ప్రజల హక్కుల గురించి మాట్లాడితే పోలీసులతో కొట్టిస్తున్నారని, అధికారులు నోరు మోయించే స్థాయికి వెళ్తున్నారని ప్రియాంక ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు దేశంలో స్వేచ్ఛ తగ్గిపోయింది. బీహార్ ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగితే ఎన్డీఏ ఓడిపోతుంది. 65 లక్షల ఓటర్లు పేర్లు తొలగించారు. హర్యానాలో 25 లక్షల నకిలీ ఓట్లు జోడించారు అని ఆరోపించారు. ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం, 80,000 వీసాలు రద్దు. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసలపై కఠిన చర్యలు ప్రారంభించారు. జనవరి నుంచి ఇప్పటి వరకు 80,000కు పైగా వీసాలు రద్దు చేసినట్లు అమెరికా మీడియా నివేదికలు వెల్లడించాయి. వీసాలు రద్దయిన వారిలో హింస, చోరీ, మద్యం సేవించి డ్రైవింగ్ చేసిన వారే ఎక్కువ మంది ఉన్నారని కథనం తెలిపింది. ఈ సమాచారంను శ్వేతసౌధం అధికారికంగా ధృవీకరించింది. మద్యం సేవించి వాహనం నడిపిన వారు 16,000 మంది, దాడుల్లో ప్రమేయం ఉన్నవారు 12,000 మంది, చోరు కేసుల్లో చిక్కిన వారు 8,000 మంది, విద్యార్థి వీసాలు రద్దయినవి 8,000కు పైగా. ట్రంప్ ప్రభుత్వం సోషల్ మీడియా వెట్టింగ్, కఠిన స్క్రీనింగ్ ని కూడా ప్రారంభించింది. ప్రజా భద్రతకు ముప్పుగా మారిన విదేశీయులపై వీసా రద్దు చర్యలు కొనసాగిస్తామని శ్వేతసౌధ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిట్ స్పష్టం చేశారు. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా, టీమిండియా ఘన విజయం. 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా జరిగిన 4వ మ్యాచ్లో టీమిండియా 48 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది.
బ్యాటర్లు పెద్ద స్కోరు చేయకపోయినా బౌలర్లు చెలరేగి ఆస్ట్రేలియాను కట్టడి చేశారు. శుభ్మన్ గిల్ 46 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా అభిషేక్ శర్మ, శివం దూబే, సూర్యకుమార్ యాదవ్ దూకుడుగా ఆడారు. 168 లక్ష్యాన్ని ఛేదించడానికి వచ్చిన ఆస్ట్రేలియా 18.2 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌట్ అయింది. వాషింగ్టన్ సుందర్ 3 వికెట్లు, అక్షర్ పటేల్, శివం దూబే 2 వికెట్లు తీసి టీమిండియా విజయానికి బాటలు వేశారు. విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి ముహూర్తం ఫిక్స్. డెస్టినేషన్ వెడ్డింగ్ ఎక్కడంటే టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందాన పెళ్లి గురించి నెట్టింట మళ్ళీ హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రూమర్స్ ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి 26న వీరి పెళ్లి జరగనుందట. కొద్ది రోజుల క్రితం వీరిద్దరు ఎంగేజ్మెంట్ అక్టోబర్ 3న జరిగిందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ఈ గ్రాండ్ వెడ్డింగ్ జరగబోతోందని సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. ఇంతవరకు అధికారిక ప్రకటన ఏదీ లేకపోయినా అభిమానులు మాత్రం వీరి పెళ్లి వార్తలతో తెగ ఎగ్జైట్ అయ్యారు. తాజాగా ఓ టాక్ షోలో రష్మిక తన చేతిలో ఉన్న స్పెషల్ రింగ్ గురించి మాట్లాడడంతో రూమర్స్ కు మరింత బలం చేకూరింది. ఇక వర్క్ ఫ్రంట్ లో రష్మిక మందాన తాజాగా తామా సినిమాతో హిట్ అందుకుంది. మరియు నవంబర్ 7న రిలీజ్ కానున్న ద గర్ల్ ఫ్రెండ్ సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. ఫిబ్రవరిలో వెడ్డింగ్ ఫిక్స్, ఉదయ్పూర్లో డెస్టినేషన్ వెడ్డింగ్ అంటూ అభిమానుల మాట.